రైట్ బ్రేకింగ్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో కేసముద్రం మండలం తల్లపూసపల్లి శివారు రైల్వే స్టేషన్ సమీపంలో వర్షానికి రైల్వే ట్రాక్ కొట్టుపోయింది. దీంతో మహబూబాబాద్లో మచిలీపట్నం ఎక్స్ప్రెస్ పలు రైళ్లను అధికారులు నిలిపివేశారు. వర్షాలు తగ్గాక ట్రాక్ మరమ్మత్తు పనులు చేసిన తర్వాతే రైలు సేవలు పునరుద్ధరించబోతున్నట్లు తెలుస్తోంది. రైట్ మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో కేసముద్రం మండలం తల్లపూసపల్లి శివారు రైల్వే స్టేషన్ సమీపంలో వర్షానికి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో మహబూబాబాద్లో మచిలీపట్నం ఎక్స్ప్రెస్ పలు రైళ్లను అధికారులు నిలిపివేశారు. వర్షాలు తగ్గాక ట్రాక్ మరమ్మతులు పనులు చేసిన తర్వాతే రైలు సేవలు పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు వరంగల్ నుంచి మా ప్రతినిధి స్వామి మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, చెప్పండి, వర్ష ప్రభావానికి సంబంధించి అక్కడ పరిస్థితులు ఉన్నాయి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 4 రోజుల నుంచి కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 4 రోజులతోనే భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆ ప్రజలను అప్రమత్తం చేస్తూ కూడా ఇప్పటికీ అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ 2 రోజులు 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురియడంతో కూడా చెరువులు వాగులు మొత్తానికైతే కుంటలు అన్ని కూడా ఉప్పొంగడంతో కూడా ఎక్కడికక్కడ గ్రామాలకు జలమయమైన తెలుస్తా ఉంది. ఇప్పటికే మనం ప్రస్తుతానికి విజువల్స్ లలో చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా నుంచి అంటే కేసముద్రం మండలంలోని కూడా ఇవాళ దక్షిణ మధ్య రైల్వే మాత్రం ఇప్పటికీ సికింద్రాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే రైళ్ల రాకపోకలు అయితే అంతరాయం కలిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతి భారీ వర్షాలకు రైలు పట్టాలు ట్రాక్లు అయితే మొత్తానికి అయితే ఉప్పొంగడంతో కూడా రైళ్ల రాకపోకలు అయితే అంతరాయం ఏర్పడదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలోని కూడా ప్రస్తుతానికైతే కొన్ని సీతారాం తండాలోని కూడా జలమయమైన పరిస్థితి కనపడుతుంది. అదే విధంగా డోర్నకల్ నియోజకవర్గంలోనే కూడా ఆకేరు వాగులో కూడా తల్లి కూతురులతో కూడా వాళ్ళు మరణించినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా గత 4 రోజుల నుంచి కూడా కురుస్తున్న భారీ వర్షాలకైతే ఇవాళ వాగులు వంకలు చెరువులు మొత్తానికైతే ఉప్పొంగడంతో కూడా ఒక్కసారి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ జిల్లా కలెక్టర్లతో పాటు కూడా ఇక్కడికి మొత్తానికి ప్రజలను అప్రమత్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ ఎక్కడికైతే అవసరం ఉంటేనే మాత్రం బయటికి వెళ్ళాలి, లేకపోతే ఇంటికే పరిమితం కావాలని చెప్పి కూడా జిల్లా యంత్రాంగం అయితే ప్రజలైతే అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే 13 కిలోమీటర్ల స్పీడ్ తోని కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అతి భారీ వర్షాలు ఉండటంతో కూడా కారణంగా కూడా ప్రస్తుతానికైతే ఎక్కడికి కూడా బావుల కాడికి కూడా రైతులు అయితే వెళ్ళకూడదని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఏమైనా జరిగినట్టయితే కూడా జిల్లా కలెక్టర్ టోల్ ఫ్రీ నంబర్ అయితే
ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అక్కడికి ఇప్పటికీ రెవెన్యూ శాఖతో పాటు కూడా ఫారెస్ట్ అధికారులు కావచ్చు, ఇటు పోలీస్ శాఖ కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే మహబూబాద్ లోని కూడా భద్రాచలం వెళ్లే వరంగల్ టు భద్రాచలం వెళ్లే ఆర్టీసీ బస్ అయితే మొత్తము కేసంద్ర మండలం తోపనపల్లి గ్రామంలో కూడా ఒక్కసారిగా రాత్రి కురిసిన భారీ వర్షాలకైతే ఇవాళ మొత్తం బస్సుతో పాటు బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అయితే మాత్రము అక్కడ బాగా ఒకసారి తోపనపల్లి చెరువు అయితే ఉప్పొంగడంతో కూడా మార్గ మధ్యంలో ఆగిపోవడం జరిగింది. అదే తరహాలో కూడా ఇప్పటికీ ప్రస్తుతానికైతే నెల్లికుదురు మండలము అక్కడ అది కూడా ఒక గ్రామం అయితే మొత్తానికైతే జలమయమైన పరిస్థితి కనపడుతుంది. ఒక కుటుంబంలోని కూడా సహాయం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పోలీస్ శాఖను కోరినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అతి భారీ వర్షాలకైతే జలసంద్రంగా మారిందని చెప్పి ఒకటి స్వామి ప్రధానంగా ఎక్కడైతే రైల్వే ట్రాక్ సంబంధించినటువంటి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ఎన్ని మీటర్ల మీద కొట్టుకుపోయింది, ఎప్పటిలోగా పునరుద్ధరించే అవకాశం ఏమైనా మనకు తెలుస్తూ ఉందా అప్డేట్స్? రాజశేఖర్, ఇప్పటికీ దక్షిణ మధ్య రైల్వే వరంగల్ నుంచి విజయవాడకు వెళ్లే రైలు మార్గం అయితే ప్రస్తుతానికి ఇంటికన్నే మహబూబాద్ రైల్వే స్టేషన్ మధ్యలో కూడా ఒక రైల్ ట్రాక్ ఉంటుంది. ఆ ట్రాక్ కింద కూడా ఒక చెరువు, అంటే ఇంటికన్నా చెరువు ఉప్పొంగటంతో కూడా ఒకటి రైలు ట్రాక్ మొత్తం కంకర కూడా కొట్టుకుంటుంది కూడా అక్కడ స్థానిక అంటే కేసంద్రం రూరల్ సిఐ తో పాటు కూడా ఎస్ఐ కూడా రైల్వే శాఖ ఇప్పటికే అప్రమత్తం చేసిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ రైలు గమనించిన రైల్వే అధికారులు అయితే దాని మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఆ దక్షిణ మధ్య రైల్వే నుంచి అంటే విజయవాడకు వెళ్లే రైళ్లను మొత్తం పూర్తి స్థాయిలో సికింద్రాబాద్ టు విజయవాడ టు సికింద్రాబాద్ వెళ్లే దక్షిణ మధ్య రైల్వే శాఖ అయితే మొత్తం రైళ్లను అయితే రద్దు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆ మరమ్మతులు అయితే చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఇప్పటికీ అక్కడ ఇంటికన్నా దగ్గర ఆ చెరువులు మొత్తం ఉప్పొంగడంతో కూడా రైల్ ట్రాక్ ఉన్న కంకర మొత్తం కొట్టుకపోవడంతో కూడా ఒక తేట తెల్లం అంటే ఇప్పటికి ప్రస్తుతానికి అయితే ఒకటి స్వామి, ప్రధానంగా ఈసారి ఎప్పుడు ఊహించిన స్థాయిలో వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి, అంటే దాదాపుగా కొన్ని ఏళ్ల క్రితం పడినటువంటి వర్షపాతాలు కూడా కొన్ని ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా మహబూబ్ నగర్ సంబంధించి కానీ వరంగల్కి సంబంధించి ఈసారి వర్ష ప్రభావం ఎంత మేర నష్టం కలిగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ఎక్కడైనా ప్రాణ నష్టం జరిగిందా? అధికారుల యొక్క ప్రధానంగా చర్యలు ఎలా ఉన్నాయి? రాజశేఖర్, ఇప్పుడు గత సంవత్సరం కంటే ఈసారి కూడా 4 రోజుల పాటు కురుస్తున్న భారీ వర్షాలకైతే ఒక్కసారిగా కూడా కుంటలు వాగులు నిండు కుండలా మారినాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మొత్తం జలపాతం అయితే ఇప్పటికీ 76% పైలుగా మొత్తానికైతే ఇక్కడ పూర్తిగా జలస్థాయి అంటే జలమయమైందని చెప్తున్న పరిస్థితి చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ రెవెన్యూ శాఖ మాత్రం ఇప్పటికే అంటే కలెక్టర్ తో పాటు రెవెన్యూ శాఖ అప్రమత్తమైంది. మొత్తానికైతే సూచన ప్రాయంగా మాత్రము 76% పైగా ఇప్పటికైతే జలం అయితే నమోదైనట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు మహబూబాద్ దోర్నకల్ తో పాటు కూడా ములుగు ఏజెన్సీ ప్రాంతమైన ఎత్తైన కొండల్లో కూడా ఇటు పక్క పాకాల అటు పక్క మొత్తానికైతే ఆ దంపన్న వాగుట ఇప్పటికీ కూడా కొంత పూర్తి స్థాయిలో కూడా ఆ వాటర్ అయితే వచ్చిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇటు చూస్తే మొత్తానికైతే అంటే ఎటు చూసినా కూడా 4 దిక్కుల కూడా అంటే నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ గా 4 దిక్కుల ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా కూడా కుంటలు వాగులు వంకలు కూడా ఇప్పటికే జలమయమైన చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే స్థానికంగా కూడా అంటే రైల్వే శాఖతో పాటు కూడా ఆర్టీసీ కూడా మొత్తానికైతే డిపోపై బస్సులు అయితే పరిమితమైన తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే వరంగల్ టు హైదరాబాద్ నడుస్తా ఉన్న బస్సులు అయితే కూడా పూర్తి స్థాయిలో కూడా రద్దు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పుడు అంటే ఏజెన్సీ ప్రాంతాలకు అంటే ములుగు జిల్లా కావచ్చు, ఇటు పక్క మహబూబాద్ జిల్లా కావచ్చు, ఇటు పక్క భూపాలపల్లి జిల్లా కావచ్చు, ఇటు మొత్తానికైతే పూర్తి స్థాయిలో కూడా ఆర్టీసీ బస్సులను అయితే నిలిపివేసి కూడా ఆర్టీసీ బస్సులు డిపోకై కూడా పరిమితం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఏదైనా లేని విధంగా కూడా ఏ రోజు కూడా కురియని విధంగా కూడా గత సంవత్సరం కంటే ఈసారి కూడా వర్షపాతం అంటే చాలా కూడా నమోదైన పరిస్థితి కనపడుతుంది. గత 4 రోజుల నుంచి కూడా ఎర్రతెరిపి కాకుండా కూడా అతి భారీ వర్షాలు అయితే కురియడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా జల సంద్రంగా మారిందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. ప్రధానంగా స్వామి అందిస్తున్న డీటెయిల్స్ బట్టి చూస్తుంటే ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా భారీగా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తం చేస్తున్నారు. ఒకవైపు అధికారులు పూర్తి స్థాయిలో బస్సులు అక్కడ రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్తున్నారు స్వామి. అలాగే ప్రధానంగా మరొక అంశం చూసుకుంటే రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. త్వరగా పనులు పునరుద్ధరించి రైల్వే పనులు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైళ్లకు దాదాపుగా మచిలీపట్నం కొన్ని రైళ్లు కూడా రద్దయినట్లు తెలుస్తూ ఉంది. ప్రయాణికులు కూడా గమనించాలని కూడా హెచ్చరిక తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి.